మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీతో ఎన్నో పదవులు అలంకరించిన, అలాగే రైతులతో ఎంతో అనుబంధం ఉన్న, పేద ప్రజల కష్టాలేంటో తెలిసిన కేవీఆర్ నాయుడు. కోనసీమకు సంబంధించిన ఈయన 2 జిల్లాలతో ఎంతో అనుబంధం ఉంది. అందున నర్సాపురం కాన్స్టిట్యున్సీలో ఆయనకి బంధువులు కూడా ఉన్నారు, స్నేహితులు కూడా ఉన్నారు. ఈ వర్గం ఆ వర్గం అని తేడా లేదు. అన్ని వర్గాలతోనూ ఆయన మమైకమైపోతుంటారు. ఆయనే కేవీఆర్ నాయుడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ప్రతి సమస్యను స్పృశిస్తున్నారు. ఆ సమస్య పట్ల తాను నెగ్గితే ఏం చేస్తాననేది ప్రజలకు వివరిస్తున్నారు. ఆయన మన ముందున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం సార్. నాయుడు గారు, ఎట్లా ఉంది ప్రచారం? గత 10 రోజులుగా నేను, మాజీ ఎంపీ కనుమూరు బాపురాజు గారు, సిపిఐ సిపిఎం నాయకులతో మేము చాలా వరకు రోడ్ షో చేసుకున్నాం. అన్ని ప్లేసెస్ కూడా వెళ్ళాం. ఎక్కడ చూసిన బ్రహ్మాండమైన ప్రజాస్పందన. అనగారిన వర్గాలు ఎవరండి, క్రిస్టియన్ మైనార్టీస్ అవుతారండి, మైనార్టీస్, తర్వాత పేదవర్గం అంతా కూడా వాళ్ళు చేంజ్ కావాలనే ఆలోచన ఉన్నారు. చక్కటి స్పందన కాంగ్రెస్ పార్టీ మీద. ఈరోజు దేశాన్ని రక్షించగల పార్టీ కాంగ్రెస్ పార్టీని కమ్యూనిస్టులు కూడా మా వెనకాల వచ్చి ఎంతో చక్కగా చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రజాస్పందన ఉంది. నేను ఈ పార్లమెంట్ చూస్తే చక్కటి ఏరియా పార్లమెంట్. ఇక్కడ చాలా అవకాశం, కొన్ని ఇష్యూస్ని అడ్రస్ చేయాలి మనం. ముఖ్యంగా కొబ్బరి రైతులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ కోకోనట్ ప్రాసెస్ ప్లాంట్ పెట్టడం అవసరం. ఇక్కడ కోకోనట్ ప్రాసెస్ ప్లాంట్. అదేవిధంగా అక్వా రైతులు కూడా దేశానికి చాలా ముఖ్యం. వాళ్ళు మన ఫారిన్ కరెన్సీలో వాళ్ళ పాత్ర చాలా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పాత్ర చాలా ఉంది. దాన్ని అడ్రస్ చేయాలి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది వాళ్ళు అడ్రస్ చేయడం. వాళ్ళు 50% సాగు తగ్గిపోయింది. చిన్న చిన్న రైతులకి కోల్డ్ స్టోరేజ్ ఇంకా ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలి. ఇక్కడ అటువంటి ఆలోచన ఉండాలి ఈ ఎంపీ అనే అభ్యర్థికి. అవి నేను చేయిస్తాను. నేను కేంద్రంలో పొగాకు అభివృద్ధి మండలి చైర్మన్ ఉన్నప్పుడు, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి పొగాకు అభివృద్ధి మండలి చైర్మన్ ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర పొగాకు రైతాలకి నా సహాయాన్ని అందించాను. వాళ్ళు ఏదైనా ఇష్యూ వస్తే ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్ళాను. ఇష్యూ వస్తే ఫైనాన్స్ మినిస్టర్, కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళాను, అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళాను. వాళ్ళందరి దగ్గర తీసుకెళ్ళి ఇష్యూ సాల్వ్ చేయడానికి కృషి చేశాను. స్టేట్ ఫార్మ్స్ కార్పొరేషన్ ఇండియా చైర్మన్ కూడా చేశాను. అది పెద్ద కార్పొరేషన్, దేశంలో అతిపెద్ద వ్యవసాయ కార్పొరేషన్. 1,00,000 ఎకరాల భూమి కార్పొరేషన్. ఏషియాలోనే ఏ కార్పొరేషన్కి 1,00,000 ఎకరాల భూమి, అటువంటి కార్పొరేషన్ చైర్మన్ చేశాను. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ సీడ్స్, విత్తనాలు మేము డెవలప్ చేస్తాం, ప్రొడ్యూస్ చేస్తాం. వివిధ రాష్ట్రాల సీడ్ కార్పొరేషన్ మేము సప్లై చేస్తాం. అప్పుడు అక్కడ కూడా రైతులకు ఏ విధంగా విత్తనాల సప్లై ప్రాబ్లం ఉంటే మా కార్పొరేషన్ ఇమీడియట్లీ మేము ఆదుకోవడానికి చేసేవాళ్ళం. అదే కాకుండా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్గా చేశాను 3 సంవత్సరాలు. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ చేశాను. ఉభయ గోదావరి జిల్లాలో ఇటు భీమవరం, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, అటు సైడ్ రాజమండ్రి, అమలాపురం, మండపేట, ఇక్కడ బ్రాంచీలు ఓపెన్ చేసి ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి కిసాన్ మేళాలు పెట్టి రైతులకు ఎక్కువ ఆర్థిక సహాయం అందించాలని మంచి ఉద్దేశంతో మేము కిసాన్ మేళాలు పెట్టి హెల్ప్ చేస్తాం. మీరు గతంలో యూపీఏ గవర్నమెంట్లో చాలా కీలకమైన పదవులు చేశారు. అలాగే అక్కడ మీకు చాలా పరిచయాలు కూడా ఉన్నాయి. ఈ కోనసీమతో చూస్తే కోనసీమలో కూడా కింద స్థాయి నుంచి కూడా మీకు ప్రజలతో అనుబంధం ఉంది. అయితే ఎంపీగా మీరు ఇప్పుడు పోటీ చేస్తున్నారు. మీ మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో ఎంతవరకు ప్రజాదరణ చోరుకుంటుందంటారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణంలో? మీకు తెలుసు, గత 10 సంవత్సరాలుగా ప్రాంతీయ పార్టీలు ఆంధ్రులకు చాలా అన్యాయం చేశారు. ముఖ్యంగా ఒక క్యాపిటల్ నిర్మాణం కూడా చేయలేదు ఈ 2 పార్టీలు. మన జనరేషన్ బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా, మన పిల్లలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఆంధ్రాకి రాజధాని అంటే ఏం చెప్తారండి? ఎంత దౌర్భాగ్య స్థితి. మిజరబుల్ ఇది ఫెయిల్డ్. ఈ 2 పార్టీలు కూడా వాళ్ళు ప్రత్యేక హోదా సాధించడం కానీ, విభజన హామీలు సాధించడం కానీ, కడప స్టీల్ ప్లాంట్ అవనండి, రైల్వే జోన్ అవనండి, ఎక్కడ ఏం చేయలేదు. వీళ్ళు మోదీకి వీళ్ళు బానిసలైపోయారు. మీరు ప్రశ్నించే రాజకీయ పార్టీ కావాలి. ఈ రోజున మా రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మొదటి సంతకం చేస్తా అన్నాడు.
ఆయన చెప్పాడు అన్ని ప్లాట్ఫామ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా భారత్ జోడో యాత్రలో కానీ ఆంధ్ర రాష్ట్ర గుంటూరులో కానీ మొదటి సంతకం పెడతా అని చెప్పాడు ఆయన. తప్పకుండా ఎందుకు అవసరం అంటే ఈ గత 10 సంవత్సరాలుగా మనం చాలా అప్పుల మోసుకులు వెళ్ళిపోయాం. ఆంధ్ర రాష్ట్రం ఎన్నో లక్షల కోట్ల అప్పులు ఉంది. ఇప్పుడు ఈ అప్పుల ఊపిరి నుంచి బయటపడేయాలంటే దానికి ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదా ఇవ్వగల దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉంది. రాహుల్ గాంధీ ఆంధ్ర ప్రజానీకానికి ఆయన హామీ ఇచ్చాడు. తర్వాత హామీ ఇచ్చాడు. దానివల్ల పరిశ్రమలు వస్తాయి, ప్రత్యేక హోదా రాయితీలు వస్తాయి, తన ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ప్రత్యేక హోదా ఆంధ్రలో హక్కు నినాదంతో ఆంధ్రలో దానికి ఆంధ్రలో కాంప్రమైజ్ కాకండి. మీరు ఈ ప్రాంతీయ పార్టీలు వెళ్ళవలసిన అవసరం ఉంది. ప్రజలకు వీళ్ళు ఓటు అడగడానికి వస్తున్న ప్రాంతీయ ఎందుకు జగన్మోహన్ రెడ్డి మనం ఓటు వేయాలండి? రాజధాని నిర్మాణం చేసాడైనా, ప్రత్యేక హోదా తెచ్చాడైనా, విభజన హామీలు పట్టుకొచ్చాడైనా, కడప స్టీల్ ప్లాంట్ తన సొంత జిల్లా కడప స్టీల్ ప్లాంట్కు దెబ్బలాడలేదు. తన సొంత జిల్లా కడప తనకి రాజకీయ ప్రస్తావనలో కడప వాళ్ళ కుటుంబాన్ని ఆడుకున్నట్టు అటువంటి కడపకి స్టీల్ ప్లాంట్ తాడంలో ఫెయిల్ అయ్యాడు. పోలవరం ఈ 2 ఉభయ గోదావరి జిల్లాలకి జీవనాడి, ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి పోలవరం. ఎంతో దౌర్భాగ్యం అండి. తెలుగుదేశం కానీ ఇటు మన వైసీపీ పార్టీ కూడా పోలవరం వస్తే ఎంత అద్భుతాలు జరుగుతాయి. 2 అసలు ఉభయ గోదావరి చరిత్ర దిశ మారిపోతుంది అగ్రికల్చర్గా. అటువంటి పోలవరం గురించి ఎంపీ అయితే మేము చేసి సాధిస్తాం పోలవరం త్వరితగతిన నిధులకి. సార్, ఇప్పుడు 3 పార్టీల పొత్తు మనం ఏ విధంగా చూడవచ్చు? వాళ్ళ మేనిఫెస్టో ఎలా ఉందంటారు? సార్ ఒకటండి, ఈ 3 జనాలు తెలుసు సార్. జగన్ ఓటేసినా, చంద్రబాబు ఓటేసినా అవి బీజేపీకి ఓటేసినట్టు. మీకు కొన్ని సెక్షన్స్ రావు, అంత ఈజీ కాదు. కేంద్రంలో కాంగ్రెస్ రావాలని చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది జనంలో. మీరు చూస్తున్నాండి. ఈ రోజు నేను 10 రోజులు చేసిన పర్యటన నాకున్న అనుభవం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ కైవసం చేస్తుంది నరసాపురం. మీరు రాసి పెట్టుకోండి. దానికి ముఖ్య కారణం మేమంతా తిరిగాం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి వేయాలని ఉంది. ఇక్కడ లోకల్గా కమ్యూనిస్ట్ లీడర్స్ కూడా బలరాం గారు తెలియకండి, భీమరావు అని బలరాం గారు సిపిఎం, భీమరావు గారు సిపిఐ, అలా కనుమూరి బాపిరాజు కూడా ఆయన నాకు నిజంగా మంచి సహృదయంతో నేను ఎంపీ అవ్వాలని ఆయన వైఫ్ కూడా ఆయన సత్యమని కూడా దీవించి వాళ్ళిద్దరూ కూడా నాయుడు గారు మీరు ఎంపీ అవ్వాలా, వాళ్ళ బాపిరాజు తర్వాత మంచి వ్యక్తి వస్తారని మంచి హృదయంతో ఆయన బాపిరాజు ఆయన భార్య ఆవిడ ఎన్నో కార్యక్రమాలు చేసింది, సంక్షేమ కార్యక్రమాలు. ఆమె మంచి పేరున్న వ్యక్తి. ఆమె ఆశీస్సులు కూడా నాకు ఉన్నాయి, వాళ్ళిద్దరు ఆశీస్సులు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఈ కమ్యూనిస్ట్ లీడర్స్ కూడా తప్పకుండా మేము నెగ్గుతాం. కేవీఆర్ నాయుడు గారు మనకి తెలంగాణలో చూసుకుంటే 0 నుంచి హీరో, ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ 0 నుంచి హీరో అయింది. ఇప్పుడు అలాంటి పూర్వవైభవం మన ఆంధ్రప్రదేశ్లో కూడా రావచ్చు. నేను ఇప్పుడు ఇమీడియట్ నేను చెప్పలేను. రాబోయే రోజులు ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. ప్రజలు వాళ్ళు రీథింకింగ్ చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఇండియా కూటమి వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్కు అన్ని సహకారం అందిస్తాడు. ప్రత్యేక హోదా కానీ, రాజధాని నిర్మాణం కానీ, పోలవరానికి నిధులు కానీ, అవన్నీ ఆయన మైండ్ సెట్లో ఉన్న రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలి. నౌ దే ఆర్ ఫోకసింగ్ ఇన్ ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ. మీరు ఒక తీర ప్రాంత వాసిగా, అమలాపురం అంటే ఇంచుమించు సముద్ర తీరం దగ్గరలోనే ఉంది మనకు సముద్రం. ఒక తీర ప్రాంత వాసిగా మీరు ఎన్నుకున్న కాన్స్టిట్యున్సీ కూడా తీర ప్రాంతమే. తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు హార్బర్ అనేది అది కళ అయిపోయింది. ఇప్పుడు కూడా ఏదో అంటున్నారు కానీ అది అవుతుందా లేదా అనేది మనం చెప్పలేము. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించడంలో మీరు ఏ విధమైన పాత్ర తీసుకుంటారు? నేను మత్స్యకారులతో కలుస్తాను, లోతుగా వాళ్ళ సమస్యలు అర్థం చేసుకుంటా. వాళ్ళ హార్బర్ అయితే దాని గురించి నేను నా వంతు నేను కేంద్రంలో నేను పోట్లాడి వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు చేయవలసిన సహకారం చేస్తాను. అందులో నేను కాంప్రమైజ్ అవ్వను. ప్రతి మండలంలో కూడా కూల్చోలు చేసి వాళ్ళకి అండగా నిలుస్తాం. ఎందుకంటే దీన్ని అడ్రస్ చేయాలా. ఇది మనకి చాలా రెవెన్యూ వస్తుంది, మన ఆంధ్ర బాగుపడుతుంది. ఈ నరసాపురంకి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దీన్ని నేను వాళ్ళ రైతులతో కలిసి ఏ విధంగా అడ్రస్ చేయాలా తప్పకుండా వాళ్ళ సలహాలు తీసుకుని ఒక పార్లమెంట్ సభ్యుడిగా నాకు కేంద్రంలో అనుభవంతో తప్పకుండా ఇక్కడ హెల్ప్ చేస్తాను. అదే కాకుండా తాడేపల్లిగూడెం, ఇటు భీమవరం,
నర్సాపురంలో ఐటీ హబ్స్ పెట్టిన ట్రై చేస్తాను. మంచి మంచి కార్పొరేట్స్తో కలిసి ఇక్కడ ఏం పెట్టాలి నర్సాపురానికి, వాళ్ళకి యూనిట్స్ ఇక్కడ తెచ్చారు. వాళ్ళకి యూనిట్స్ ఈ కార్పొరేట్స్ మనం కలిసి వాళ్ళకి మన గవర్నమెంట్ స్థలం ఇస్తే మంచి యూనిట్లు వస్తాయి, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి. అవి కూడా నేను వర్కౌట్ చేస్తాను. టూరిజంగా కూడా మంచి ఆస్కారం ఉంది నర్సాపురం పాలన. చాలా కొల్లేరు ఉంది, పక్కనే బ్యూటిఫుల్ ఉంది. దీని అన్నింటిలో కూడా ఆ బీచ్ దాన్ని డెవలప్ చేయడం ట్రై చేద్దాం కేంద్ర ప్రభుత్వ నిధులతో. గతంలో చాలా వాగ్దానాలు చేశారు సార్, ఏది ఆచరణలోకి రాలేదు. కనీసం మీరు ఎంపీ అయితే ఇవన్నీ కూడా. నేను తప్పకుండా ఈ 2 జిల్లాలకు చెందినవాడు. నేను నాకు బంధుత్వాలు ఇక్కడ ఉన్నాయి. నేను ఈ ప్రాంతవాసిని. నేను అనగారి వర్గాల ఇష్యూస్ కూడా అడ్రస్ చేస్తాను. నాకు చాలా నా హృదయానికి దగ్గరగా ఉంటుంది అనగారి వర్గాలు. మీరు ఇందాక నాతో మాట్లాడుతూ మాట చెప్పారు, ఇంత భారతదేశం ఇంత అభివృద్ధి చెందిన తర్వాత ఇంకా గుడిసెవాసి ఏంటన్నారు. నేను ఇక్కడ నా పార్లమెంట్ వరకు 5 సంవత్సరాలు ఒక దళిత్ ఎవరు కూడా గుడిసెల్లో లేకుండా దానికి చక్కటి ప్రాజెక్ట్ నిర్మాణం చేసి గుడిసెలు ఉండకూడదు. అట్లీస్ట్ నా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో దానికి అందులో పేదలు ఆదుకోవాలి, పేద దళితులను ఆదుకోవాలి, సమాజ పేదరికంలో మునిగి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా మనం వాళ్ళకి హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇంకా గుడిసెలేంటి, ఇంకా గుడిసెలు నేను చూడలేక చూడతా. అది చాలా అన్యాయం. గుడిసెలు ఉండకూడదు. ప్రతి పేద దళితుడు కానీ పేదవాడు కూడా మంచి ఇంట్లో ఉండాలి. ఆ డైరెక్షన్లో కూడా వర్క్ చేస్తాను. ఒక పెద్ద డైరీ పెట్టి ఒక పెద్ద నేషనల్ లెవెల్ డైరీతో కొలాబరేషన్ తో ఒక 40% ఇక్కడ స్కోప్ ఉంది. దానికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. దాన్ని కూడా డెవలప్ చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. ఒకప్పుడు నర్సాపురం అంటే కాంగ్రెస్ కంచుకోవటం. గతంలో బాపిరాజు గారు 2 టర్ములు 3 టర్ములు నెగ్గిన సందర్భం ఉంది. అంతకుముందు హరిరామ్ జోగయ్య గారు నెగ్గారు. అటువంటి పూర్వవైభవాన్ని మళ్ళీ మీ విజయంతో మళ్ళీ మీరు తీసుకొస్తారు. తప్పకుండా కాంగ్రెస్ కైవసం చేసుకున్న సీటు కాంగ్రెస్ పార్టీని ఈ నర్సాపురం పార్టీని తిరుగుతాను బలోపేతం చేస్తాం. రాబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ జెండా హవా ఉంటుంది నర్సాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. దానికి మన బాపిరాజు గారికి కూడా సలహాలు ఆయన యొక్క సహాయం తీసుకుంటాం. అభినందనలు సార్, మీరు కూడా మంచి మెజార్టీతో విజయం సాధించాలని మా ఛానల్ తరఫున. ఇది తాజా పరిస్థితి. ఏదైతే నర్సాపురం కాన్స్టిట్యున్సీలో ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ తాను పరిష్కరిస్తానని, ప్రజల పాలిట ఉంటానని, అలాగే నిరుద్యోగులకి ఒక ఐటీ హబ్ నర్సాపురం కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేస్తానని కేబీఆర్ నాయుడు గారు చెప్తున్నారు. ఖచ్చితంగా ఆయన విజయం సాధించాలని, రాబోయే తరాలకు ఇది ఒక ఐటీ హబ్ గా నిలవాలని కూడా మనం కూడా కోరుకుందాం.